3 దేశాలు 6 రోజులు రక్షణ ఆర్థిక ఒప్పందాలు అంతకు మించిన వ్యూహాలు హిందూ మహాసముద్రంలో రెచ్చిపోతున్న డర్టీ డ్రాగన్ కంట్రీ తిక్క కుదిర్చడమే ఏకైక టార్గెట్. అవును, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలో బీజింగ్కు చుక్కలు చూపించే ఒప్పందాలు జరగబోతున్నాయి. ఈ పర్యటన కేవలం ఒక దౌత్యపరమైన విజిట్ మాత్రమే కాదు, చైనా విస్తరణ వాదానికి చెక్ పెట్టేలా భారత్ సంధించబోతున్న త్రిశూల వ్యూహంగా రక్షణ విశ్లేషకులు చెబుతున్నారు. ఒక్కో దేశం వెనుక పక్కా టార్గెట్లు ఉన్నాయంటున్నారు. ఇంతకు ప్రధాని మోదీ 3 దేశాల టూర్ వెనుక టాప్ సీక్రెట్స్ ఏంటి? హిందూ మహాసముద్రంలో రెచ్చిపోతున్న డ్రాగన్ కు ఇండో పసిఫిక్ లో ఎలా చెక్ పెట్టబోతున్నారు? లెట్స్ వాచ్. 3 దేశాలు 6 రోజులు అంతకు మించిన వ్యూహాలు. ఇండో పెసిఫిక్ లో నెక్స్ట్ లెవెల్ యాక్షన్ షురూ చేసిన భారత్. చైనా విస్తరణవాదానికి చెక్ పెట్టి ఆ త్రిశూల వ్యూహం ఏంటి? లుక్ ఈస్ట్ పాలసీ టు యాక్ట్ ఈస్ట్ పాలసీ. మారిన భారత విదేశాంగ విధానానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. భారత్ 1991లో అడుగులు వేసిన లుక్ ఈస్ట్ పాలసీ వెనుక ఆర్థిక ప్రయోజనాలుంటే 2014లో అది కాస్త యాక్ట్ ఈస్ట్ పాలసీగా రూపాంతరం చెందడం వెనుక ఒకే ఒక్క బలమైన కారణం ఉంది, అది చైనా. తూర్పాసియాలో ముఖ్యంగా సౌత్ చైనా సీ పరిధిలో డ్రాగన్ విస్తరణవాదానికి దూకుడుకు అడ్డుకట్టు వేయడమే లక్ష్యంగా న్యూఢిల్లీ తన గేర్ను మార్చింది. ఒకప్పుడు కేవలం ఆగ్నేయాసియా దేశాలతో కలిసి నడవాలి అనుకున్న భారత్ ఇప్పుడు ఇండో పెసిఫిక్ రీజియన్లో చైనా గుత్తాధిపత్యాన్ని సవాలు చేస్తూ కమాండ్ చేసే స్థాయికి చేరింది. బీజింగ్ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ వ్యూహానికి కౌంటర్ గా ఆసియా దేశాలతో రక్షణ బంధాన్ని, సైనిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ చైనాకు దాని సొంత మైదానంలోనే చెక్ పెట్టేందుకు భారత్ తల్లిన పద్మ వ్యూహమే ఈ యాక్ట్ ఈస్ట్. ఇది కేవలం లుకింగ్ కాదు, ఇట్స్ ప్యూర్ యాక్షన్. ఇప్పుడు యాక్షన్ నెక్స్ట్ లెవెల్ కు చేరబోతోంది. ప్రధాని మోదీ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటన టార్గెట్ ఇదే. జూలై 6 నుంచి 11 వరకు 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో పర్యటించబోతున్నారు మోదీ. ప్రధాని న్యూజిలాండ్ పర్యటన ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే దాదాపు 40 సంవత్సరాల తర్వాత ఒక భారత ప్రధాని ఆ దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ 3 దేశాల పర్యటన షెడ్యూల్ కేవలం జకార్తా, మెల్బోర్న్, ఆక్లాండ్ నగరాల చుట్టూ తిరగడం లేదు. ఇది 21వ శతాబ్దపు అతిపెద్ద గ్లోబల్ పవర్ షిఫ్ట్ ను సూచిస్తోంది. ఈ పర్యటన ద్వారా పశ్చిమ హిందూ మహాసముద్రం నుంచి తూర్పు ఇండో పసిఫిక్ ద్వీపాల వరకు ఇండియా తన వ్యూహాత్మక పరిధిని విస్తరిస్తోంది. చైనా తన బెల్ట్ అండ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ ద్వారా భారత్ను చుట్టుముట్టాలని చూస్తుంటే దానికి కౌంటర్ గా ఇండో పెసిఫిక్ కూటమిలోని కీలక దేశాలతో మల్టీలేయర్డ్ డిఫెన్స్ అండ్ ఎకనామిక్ నెట్వర్క్ సిద్ధం చేస్తోంది మోదీ సర్కార్. ఈ పర్యటనలో మొదటి స్టాప్ ఇండోనేషియా. రక్షణ, సముద్ర తీర భద్రతే భారత్ టార్గెట్. డ్రాగన్ కు అత్యంత బలహీనమైన నరం మలక్క జలసంధి. చైనా 80% పైగా ఇంధన దిగుమతులు, వాణిజ్యాన్ని ఈ సరుకు రవాణా జలసంధి ద్వారానే సాగిస్తుంది. ఇండోనేషియాకు ఈ జలసంధిపై పూర్తి భౌగోళిక నియంత్రణ ఉంది. ఇండోనేషియా కొత్త అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో మోదీ జరపబోయే చర్చలు ఈ ప్రాంతంలో చైనా నౌకాదళ కదలికల్ని కట్టడి చేయడమే లక్ష్యంగా సాగనున్నాయి. భారత్కు చెందిన అండమాన్ నికోబార్ దీవులకు కేవలం 90 నాటికల్ మైళ్ల దూరంలోనే ఇండోనేషియాకు చెందిన సబాంగ్ పోర్టు ఉంది. ఈ పోర్టు అభివృద్ధిలో భారత్ ఇప్పటికే భాగస్వామిగా ఉంది. ఈ పర్యటన ద్వారా సబాంగ్ పోర్టులో భారత నౌకాదళం, కోస్ట్ గార్డ్ ల్యాండింగ్ హక్కులు, ఉమ్మడి నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయనున్నారు. అంటే చైనా ఎప్పుడైనా హిందూ మహాసముద్రంలోకి చొరబడాలని చూస్తే అండమాన్, సబాంగ్ పోర్టుల మధ్య ఉండే చోక్ పాయింట్ దగ్గరే డ్రాగన్ నౌకల ముక్కుతాడు పిండే వ్యూహాత్మక రక్షణ బంధాన్ని మోదీ ఇక్కడ ఖరారు చేయబోతున్నారు. ఇక ఇండోనేషియా పర్యటన వెనుక కేవలం సైనిక వ్యూహాలే లేవు, బలమైన వనరుల వేట కూడా ఉంది. భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలు, క్లీన్ ఎనర్జీదే. ఈ పరిశ్రమలకు గుండెకాయ లాంటి నికెల్ నిల్వలు ప్రపంచంలోనే అత్యధికంగా ఇండోనేషియాలోనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ నికెల్ మైనింగ్ రంగంలో చైనా కంపెనీల ఆధిపత్యం ఎక్కువగా ఉంది. ఈ డిపెండెన్సీని తెంచేందుకు భారత ఆటోమొబైల్, బ్యాటరీ తయారీ రంగానికి నేరుగా ఇండోనేషియా నుంచి నికెల్ సరఫరా అయ్యేలా గ్లోబల్ సప్లై చైన్ ఒప్పందాన్ని మోదీ లాక్ చేయనున్నారు. ఇది చైనా ఆర్థిక ఆధిపత్యానికి గట్టి దెబ్బ.
ఇక ఈ పర్యటనలో రెండవ అత్యంత కీలకమైన భాగం ఆస్ట్రేలియా. మెల్బోర్న్లో జరగబోయే 3వ భారత-ఆస్ట్రేలియా వార్షిక సదస్సు కేవలం 2 దేశాల ద్వైపాక్షిక అంశాలకే పరిమితం కాదు. భారత-ఆస్ట్రేలియా 2 దేశాలు అమెరికా, జపాన్లతో కలిసి ఏర్పడిన క్వాడ్ కూటమిలో కీలక సభ్యులు. దక్షిణ చైనా సముద్రంలో చైనా చేస్తున్న అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనల్ని అడ్డుకోవడానికి, ఇండో పెసిఫిక్ లో ఫ్రీ అండ్ ఓపెన్ నావిగేషన్ కాపాడడానికి ఆస్ట్రేలియా ప్రధాని యాంథనీ ఆల్బనీస్తో మోదీ జరిపే చర్చలు అత్యంత కీలకంగా మారనున్నాయి. సాంకేతిక యుద్ధంలో చైనాను ఒంటరిని చేసే వ్యూహం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. గ్రీన్ ఎనర్జీ, సెమీకండక్టర్లు, రక్షణ పరికరాల తయారీకి అవసరమైన లిథియం, కోబాల్ట్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వంటి క్రిటికల్ మినరల్స్ నిల్వలు ఆస్ట్రేలియాలో పుష్కలంగా ఉన్నాయి. చైనా ఈ ఖనిజాల గ్లోబల్ మార్కెట్ను మోనోపోలీ చేయాలని చూస్తోంది. దీన్ని బ్రేక్ చేస్తూ భారత్, ఆస్ట్రేలియా మధ్య కుదిరిన క్రిటికల్ మినరల్స్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్షిప్ ని మరింత ముందుకు తీసుకెళ్లనున్నారు. దీంతో పాటు 5th జనరేషన్ సైబర్ దాడుల్ని ఎదుర్కొనేందుకు సంయుక్త సైబర్ డిఫెన్స్ అకాడమీ ఏర్పాటుపై కూడా ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి. భారత్ ఆస్ట్రేలియా రక్షణ సంబంధాలు మ్యూచువల్ లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్ ద్వారా ఇప్పటికే తారాస్థాయికి చేరే. అంటే భారత యుద్ధ నౌకలు ఆస్ట్రేలియా బేస్లను, ఆస్ట్రేలియా నౌకలు భారత బేస్లను వాడుకోవచ్చు. ఈ పర్యటనలో 2 దేశాల సముద్ర తీర నిఘా విమానాల ఉమ్మడి పెట్రోలింగ్ ను మరింత విస్తృతం చేయనున్నారు. చైనా సబ్మెరైన్ల కదలికలను గుర్తించే హైటెక్ సోనార్ డేటా షేరింగ్ పై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇది డ్రాగన్ నౌకాదళానికి పెసిఫిక్ దాటి రాకుండా అడ్డుకట్ట వేసే పెద్ద వ్యూహం. ఈ పర్యటనలో అందరి దృష్టి న్యూజిలాండ్ పైనే ఉంది. ఎందుకంటే 1986లో రాజీవ్ గాంధీ పర్యటన తర్వాత గత 40 ఏళ్లలో ఒక భారత ప్రధాని న్యూజిలాండ్ వెళ్లడం ఇదే తొలిసారి. ఇన్నాళ్లు పెసిఫిక్ భౌగోళిక రాజకీయాల్లో న్యూజిలాండ్ కొంత తటస్థంగా లేదా చైనా ఆర్థిక బంధాలకు లోబడి ఉంటూ వచ్చింది. కానీ ఇటీవలి కాలంలో చైనా దూకుడుతో వెలింగ్టన్ వ్యూహం మార్చుకుంది. 40 ఏళ్ల దౌత్యపరమైన నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ మోదీ ఆక్లాండ్లో అడుగు పెడుతుండడం చైనాకు ఖచ్చితంగా మింగుడుపడని అంశమే. ఈ పర్యటనకు సరిగ్గా 2 నెలల ముందే, అంటే ఈ ఏడాది ఏప్రిల్లో భారత్, న్యూజిలాండ్ మధ్య చారిత్రాత్మక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఖరారైంది. న్యూజిలాండ్ డైరీ, అగ్రికల్చర్, క్రీడల రంగానికి అతిపెద్ద భారత మార్కెట్ వరమైతే, భారత ఐటీ నిపుణులు, విద్యార్థులు, టెక్నాలజీ రంగానికి న్యూజిలాండ్ పెద్దపీట వేస్తోంది. ఈనాళ్లు న్యూజిలాండ్ మార్కెట్ పై ఉన్న చైనా ఆర్థిక గుత్తాధిపత్యాన్ని దెబ్బతీస్తూ భారత్ అక్కడ ప్రత్యామ్నాయ అగ్రశ్రేణి వాణిజ్య భాగస్వామిగా అవతరించేందుకు ఈ పర్యటన ఒక బలమైన పునాదిగా నిలుస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. 3 దేశాలను ప్రధాని మోదీ ప్రయోగించబోతున్న మరో అస్త్రం సాఫ్ట్ పవర్ డిప్లొమసీ. ఇండోనేషియాలో హిందూ బౌద్ధ చారిత్రక బంధాన్ని చాటే ప్రసిద్ధ ప్రాంబణం దేవాలయ సందర్శన, ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా క్రీడా దౌత్యం, న్యూజిలాండ్లో భారీ ఎత్తున ఉన్న భారతీయ డయాస్పోరా శక్తిని ఏకం చేయడం, ఇవన్నీ భారత విశ్వసనీయతను పెంచే వ్యూహాలే. చైనాలాగా అప్పులిచ్చి దేశాలను లొంగదీసుకునే డెడ్ ట్రాప్ విధానం కాకుండా సమాన భాగస్వామ్యంతో కూడిన డెమోక్రటిక్ అలయన్స్ వైపు ఇండియా అడుగులు వేస్తోందని నిరూపించడమే ఈ 6 రోజుల పర్యటన అసలు టార్గెట్. ఇండోనేషియాతో కలిసి కీలక సముద్రపు చోక్ పాయింట్లను కంట్రోల్ చేయడం, ఆస్ట్రేలియాతో కలిసి భవిష్యత్ క్రిటికల్ ఖనిజాలను దక్కించుకోవడం, 40 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్ను తన వైపు తిప్పుకోవడం ద్వారా భారత్ ఇండో పెసిఫిక్ రీజియన్లో అత్యంత శక్తివంతమైన రోల్ ప్లే చేయబోతోంది. చైనా కేవలం సరిహద్దులోనే కాదు, గ్లోబల్ వాటర్స్ లో కూడా భారత్ తనను ఏ క్షణంలోనైనా కట్టడి చేయగలదనే బలమైన సందేశాన్ని ఈ పర్యటన ద్వారా ప్రధాని పంపబోతున్నారు. అంతర్జాతీయ వేదికపై భారత్ వేస్తున్న ఈ అడుగులు ఎలాంటి ఫలితాలనిస్తాయో వేచి చూడాలి.